ముఖ్యంగా మనకు ప్రధానంగా అధికార పార్టీ నాయకులు మీరు వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రకరకాల సమస్య వచ్చింది. ప్రధానంగా నారాయణపూర్ కి సంబంధించినటువంటి ఇష్యూ గత 25 ఏళ్ళుగా నాంతూనే కనబడుతోంది. కనీసం ఇప్పుడైనా మీ ప్రభుత్వం నుంచి న్యాయం చేయబోతారా? స్థానిక ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు పని చేస్తేనే ఓటేస్తామని చెప్తున్నారు ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి బాధితులు. సో రేపు పొద్దున పోటీ చేయాలంటే అధికార పార్టీ నుంచి మీరు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? మా ఎమ్మెల్యేకు మా మేడిపల్లి సత్యం గారికి కంప్లీట్ గా రైతుల మీద ప్రేమ ఉన్నది, విశ్వాసం ఉన్నది. రైతుల కోసం అతను ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇక్కడ చొప్పై నియోజకవర్గంలో ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మాకు అనుకూలంగా ఉన్న గ్రామంలో ఎక్కడైనా మేము పెట్టుకోవచ్చు, కానీ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికే తీసుకొచ్చిండు. అదే నారాయణపూర్ గ్రామంలో అక్కడనే ప్రోగ్రామ్ పెట్టించి అక్కడనే రైతులతోని అక్కడ నారాయణపూర్ గ్రామ వాసులతో మాట్లాడిపించి ఆ నారాయణపూర్ రిజర్వాయర్ దగ్గరికి ప్రత్యక్షంగా చూపించి ఈ సమస్యను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయించారు అనే హామీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మా సత్యం మేడిపల్లి సత్యం గారు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడేమో బఫర్ జోన్ 100 మీటర్స్ రేంజ్ తీసుకొని ఇప్పుడు FTL లెవెల్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఇబ్బందిగా అవుతుంది కదా అంటారు. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ఇప్పుడు ఎందుకు ఆ తేడా అని అడుగుతున్నారు. ఇప్పుడు సర్వే అనేది గత కాంగ్రెస్ ఉన్నప్పుడే సర్వే చేసేది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే సర్వే జరిగింది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు దాని మీద ఏ మాత్రం వాళ్ళు పనిచేయలేదు. ఇప్పుడు మా మేడిపల్లి సత్యం గారు నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట గ్రామాలను ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట చెప్పిండు. ఇక్కడ అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా దీని మీద అనేక సార్లు ఇరిగేషన్ మినిస్టర్ కానీ దానికి సంబంధిత మినిస్టర్ కానీ ఖచ్చితంగా తను ఎన్నోసార్లు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్తాడు కూడా. ఈ నా టర్మ్ అయిపోయేలోపు నారాయణపూర్ రిజర్వాయర్కి సంబంధించిన ముంపుకు సంబంధించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి ముంపు గ్రామాలుగా ప్రకటించి వాళ్లకు సంబంధిత అవకాశం ఉన్న ఏరియాలో వాళ్లకు భూములు ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఇప్పిస్తారు. వైద్యానికి సంబంధించి